హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్తున్నాం జగిత్యాల్లో. ఎంజాయ్ పండగ. సో వెళ్ళే దారిలో ఇంకా గేములు అవి ఇవి అని చాలానే ఆడినాం. బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి యూట్యూబ్లో వెళ్ళి కొన్ని ఛాలెంజెస్ కూడా ఆడినాం అనమాట. బాగుందనా? నిజం బాగుంది. మేము అట్లా ఆడుకొని ఉండేలోపు సిద్దిపేట వచ్చేసింది. ఇమీడియట్గా బస్సు దిగి కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అండ్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపు అక్కడ ఫుల్ ఆన్ హల్దీ వైబ్స్ ఉండే. తెలంగాణ హల్దీ అంటే తెలిసిందేగా ఎట్లా ఉంటుందో, మొత్తం డీజే పాటలు డ్యాన్సులు. ఏ మాట కామాట మావా, జాయింట్ ఫ్యామిలీస్లలో హల్దీ ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ చాలా మంచిగా అవుతాయి. అండ్ ఇక్కడ వైబ్ మాత్రం నాకు ఫుల్గా నచ్చేసింది. అందరూ మంచిగా ఎంజాయ్ చేసినాం. డ్యాన్స్ ఆడిన తర్వాత అందరం ఇట్లా కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయినాం. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ రిచువల్స్కి రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసినారు. ఇప్పుడు పెళ్లి కూతురుని చేస్తారంట. మీట్ అవ పెళ్లి కూతురు అక్క. దీన్ని అయితే ఐరన్ కుండలు అని అంటారంట. అండ్ మీ సైడ్ ఏమంటారో మరి కామెంట్ చేయండి. ఇది తీసిన తర్వాత ఇంకా పెళ్ళికూతురికి బొట్టు పెట్టి బట్టలు పెట్టడం స్టార్ట్ చేసినారు. బట్టల తర్వాత పసుపు రుబ్బడం స్టార్ట్ చేసినారు. అక్కడికి మమ్మల్ని కూడా ఫోటో దిగడానికి పిలిచినారు. అండ్ మేము కూడా ఫోటో దిగేసినాం, కానీ ఎవరూ ముట్టుకోలేదు. ఎందుకంటే అది ముట్టుకుంటే నెక్స్ట్ పెళ్ళి అయిపోతుంది అంట మావా. నౌ మీట్ ఆర్ బ్యూటిఫుల్ హాసిని. ఆఫ్టర్ హల్దీ కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, సో అందులో భాగంగానే ఇప్పుడు అక్క వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట విత్ బ్యాండ్. అందుకే ఇక్కడ మాణిక్యాలు పట్టుకొని అక్కనైతే కార్ ఎక్కించినారు. కార్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట. అక్క కొంచెం ఎమోషనల్ అయింది, బట్ తెలిసిందేగా అందరు ఇంకా పెళ్ళి అంటే ఆబ్వియస్గా ఎమోషనల్ అవుతారు. అండ్ ఆ తర్వాత మనకి బ్యాండ్ ఉంటుంది కాబట్టి అందరూ ఫుల్ ఆన్ జోష్లో ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా సన్ రైజ్ కోసం డాబా పైకి వెళ్ళినామావా. అసలు విజువల్ మాత్రం క్రేజీ ఉండే. విలేజెస్లో మార్నింగ్స్ ఎందుకు బాగుంటాయి అంటారో ఆ రోజు అర్థమైంది నాకు. చాలా మంచిగా ఉండే అసలు వెదర్ కానీ సన్ రైజ్ కానీ, చుట్టుపక్కల కామ్ సైలెంట్గా నీట్గా ప్లెజెంట్గా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఆ తర్వాత నుంచి నాకు ఇంకా ఊర్లోనే ఉండిపోవాలనిపించింది. కొంతసేపు సన్ రైజ్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా కిందికి వెళ్ళిపోయినా. కింద అప్పట్లోపు దీన్ని మైలపోల్ అంటారు మా సైడ్. సో ఇది ప్రాసెస్ ఏంటంటే బియ్యం వేసి 4 చెంబుల్లో వాటర్ వేసి మధ్యలో ఒకటి పెట్టి దానిపైన పెళ్లి కూతురునైనా పెళ్లి కొడుకునైనా కూర్చోబెడతారు. ఇది రిచువల్ అన్నట్టు. పెళ్లి డే మార్నింగ్ చేస్తారు దీన్ని యూజువల్గా. మైలపోల్ తీసిన తర్వాత ఇంకందరూ రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయినారు. అండ్ పెళ్ళి కూడా వెళ్ళిపోయినాం మేము. పెళ్ళి అయ్యేసరికి అరౌండ్ 1 to 1:30 అయింది. అండ్ ఆ లోపు తాళి కట్టేసినారు అనమాట. పెళ్ళి మాత్రం చాలా మంచిగా అయింది. పెళ్ళిలో ఫుడ్ మాత్రం అదిరిపోయింది. మటన్ కర్రీ, బగారా రైస్, గోంగూర చికెన్, స్వీట్ అన్నీ తగిలిచ్చేసినాం మేమైతే. ఇంకా పెళ్ళి మొత్తం చూసేసి తినేసి ఫోటోలు దిగేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇది ఆటోలో ఇంటికి వెళ్తున్నప్పుడు తీసుకున్న క్లిప్ అనమాట. నెక్స్ట్ ఇంటికి వచ్చినాక ఇంకా అప్పగింతలు ఉంటాయి కాబట్టి ఆ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. పెళ్ళి తర్వాత అదే రోజు బియ్యం పోసుకొని కడప కడిగేసిన తర్వాత పంపిస్తారనమాట అమ్మాయిని బ్యాండ్తో పాటు. సో ఇదే ప్రాసెస్. అప్పగింతలప్పుడు అందరం చాలా అంటే చాలా ఎమోషనల్ అయినాం. అక్కడ అక్కని చూసైనా, మా ఫ్రెండ్ని చూసైనా, ఆంటీ అంకుల్ని చూసైనా చాలా ఎమోషనల్ అయిపోయినాం మేము. అప్పగింతల తర్వాత డీజేలో బ్యాండ్లో కొంతసేపు ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తినేసి ఫ్రెష్ అయిపోయినాం. అండ్ ఇక్కడ నాకు ఈ బొమ్మ దొరికింది. ఇది చూడంగానే నా చైల్డ్హుడ్డే గుర్తొచ్చింది నాకు. అసలు ఏ అమ్మాయికి కూడా ఈ బొమ్మ లేని చైల్డ్హుడ్ ఎండ్ అవ్వదు. అండ్ దిస్ వాజ్ నాస్టాల్జిక్. పెళ్ళి నెక్స్ట్ డే కాబట్టి పూసగుచ్చే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అదే నడుస్తుంది, అదే జరుగుతుంది.
ఇంకా తర్వాత రిసెప్షన్కి తయారవ్వడం స్టార్ట్ అయినాం. తయారైపోయి సీదా బస్ ఎక్కినాం. బస్సు మొత్తం మనదే అనమాట. బస్సులో చాలా ఎంజాయ్ చేసినాం అందరం. రిసెప్షన్వి ఎక్కువ క్లిప్స్ యాడ్ చేయలేకపోయినా బట్ నేను ఫొటోస్ పెడతా. సో ఎస్, దాట్ వాజ్ ఇట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము 3:30కి లేచి బస్సు కోసం రెడీ అయిపోయినాం. మార్నింగ్ అయితే ఎక్కువ రష్ ఉండదు, సీట్స్ దొరుకుతాయి అన్న ప్లానింగ్తో. అండ్ భయపడుకుంటూ వెళ్ళినాం, బస్సు ఫుల్ వస్తుందేమో, సీట్స్ దొరకవేమో, ఎందుకంటే 5 hours జర్నీ చేయాలి కాబట్టి. బట్ లక్కీలీ బస్సు మొత్తం ఖాళీగా వచ్చింది. సో ఇమీడియట్గా బస్ ఎక్కేసినాం. మాత్రం భయం ఉంటే చాలు. హాయ్ ఖుషి. ఏ పాపలో బాబు లేవ్. అండ్ మేము జేబీఎస్కి మార్నింగ్ 9 o'clock కల్లా రీచ్ అయిపోయినాం. ఎస్, దాట్ వాజ్ అ టుడేస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.